అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి పీఆర్సీ ఆలస్యం, ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ తీసుకుని వివరంగా చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పీఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన ఆయా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. ఇట్లాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే ఇక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఒక ఉద్యోగికి ప్రాథమిక వేతనం దాదాపుగా 60,000 రూపాయలు అనుకుంటే బేసిక్ పే 60,000 యావరేజ్గా తీసుకున్నట్లయితే మనకి ఒక 25% ఐఆర్ ఇవ్వాల్సి ఉంటే ప్రతి నెల వారికి దాదాపుగా 15,000 రూపాయలు అదనంగా రావాల్సి ఉంది. ఇది అయితే మనకి ప్రతి నెల కూడా 15,000 రూపాయలు నష్టం అనేది చేకూరుతుంది. అయితే ఒక సంవత్సరం ఆలస్యం అయితే ఒక్క ఉద్యోగికి 1.8 లక్షల వరకు నష్టం. ఒక జిల్లా స్థాయిలో వేల మంది ఉద్యోగులు ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు. అయితే మొత్తం ఆర్థిక నష్టం ఎంత భారీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ద్రవ్యోల్బణం మధ్యతరగతి జీవితాలపై భారీ ప్రభావం. గత కొన్ని సంవత్సరాలుగా నిత్యావసర వస్తువు ధరలు మనం పరిశీలించినట్లయితే చాలా ఎక్కువగా పెరిగిపోఉన్నాయి. కాబట్టి ఈ ధరలకు అనుగుణంగా మనకి పీఆర్సీ అనేది వేస్తూ ఉంటారు. ఆ పీఆర్సీ ఆలస్యమైన సమయంలో మనకి ఐఆర్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ ఐఆర్ కూడా మరింత ఆలస్యం, దాదాపుగా 3 ఇయర్స్ నుంచి మనకి అమలు కావాల్సింది. 3 ఇయర్స్ మనకి దాటిపోయింది. 23 జూలై నుంచి రావాల్సి ఉంటే ఇప్పటికి 26 జూలై కూడా దాటి అవుతుంది. కాబట్టి మనకు దాదాపుగా 3 ఇయర్స్ అనేది కనీసం ఐఆర్ కూడా ఇవ్వకుండా జరిగింది. దీనివల్ల మనకి బియ్యం, కూరగాయలు, వంట నూనె, సిలిండర్, విద్యుత్ ఛార్జీలు, ఇంధనపు ఛార్జీలు అన్నీ కూడా పెరిగిపోయాయి. ఇక విద్యా, వైద్యం పూర్తిగా వ్యాపార రంగాలుగా మారిపోయాయి. ఎందుకంటే మనకి హెల్త్ కార్డ్స్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగులకి ఆ హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో ఎక్కడక్కడ పనిచేయడం లేదు. కాబట్టి విద్యకి అలాగే వైద్యానికి ఉద్యోగులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఒక పిల్లవాడి చదువు కోసం నెలకు దాదాపుగా 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాగే ఆసుపత్రికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు కావాలి. ఇల్లు అద్దెలు ఆకాశం అంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐఆర్ లేకపోవడం అంటే ఉద్యోగులు కొనుగోలు శక్తిని బలహీనపరచడమే. అలాగే మధ్యతరగతి కుటుంబాల నిజ పరిస్థితి మనకి చాలా ఘోరంగా పరిస్థితి ఉంది. ఎందుకంటే మనకి ఐఆర్ కూడా ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ధరల్లో పెరుగుదల వల్ల మనకి డిఏలు కూడా సరిగా రావడం లేదు. డిఏలు కనీసం ఐఆర్ కూడా ఇవ్వకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉద్యోగులు కొట్టుముట్టాడుతున్నారు. నేటి సాధారణ ఉద్యోగ పరిస్థితి హౌసింగ్ లోన్లు, క్రెడిట్ కార్డు అప్పులు, గోల్డ్ లోన్లు, వ్యక్తిగత రుణాలు, ఈఎంఐ ఒత్తిడి, జీతం వచ్చేలోపే అప్పుల చెల్లింపులో కరిగిపోతుంది. మనకి జీతం వచ్చిన వెంటనే 1-2 తేదీల్లో జీతాలు జమ అయితే మనకి 2-3 తేదీల కల్లా ఈఎంఐలని, అప్పులని, క్రెడిట్ కార్డు బిల్లులని, ఈఎంఐలు, ఈ విధంగా హౌసింగ్ లోన్లు, ఈ విధంగా రెంట్లు ఇవన్నీ పే చేయడానికి సరిపోతుంది. కుటుంబ అవసరాలు తీర్చడానికి చాలామంది ఉద్యోగులు అప్పులు చేస్తున్నారు. అలాగే కొంతమంది పొదుపు అయితే సేవింగ్ చేసినటువంటి అమౌంట్స్ని వాడుకుంటున్నారు. అలాగే మరికొంతమంది బంగారు తాకట్టు పెట్టి మరి ఈ మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఈ విధంగా మనకి రోజు రోజుకు దెబ్బతింటూ ఉంది. కాబట్టి మనకి దాదాపుగా 3-4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అలాగే ఐఆర్ ఇవ్వలేదు. పీఆర్సీ కూడా దాదాపుగా 3 సంవత్సరాలు ఆలస్యమైంది. కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. సమాజ నిర్మాణ శిల్పులైన ఉపాధ్యాయులే నేడు ఆర్థిక అస్థిరతతో జీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు పనిచేసే ఉపాధ్యాయులు ప్రయాణ ఖర్చులు, అద్దె భారం, కుటుంబ నిర్వహణ, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు ఇవన్నీ భరించాల్సి వస్తుంది. చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉద్యోగులందరిది. అలాగే పెన్షనర్స్ కూడా మనకి ఈ విధంగానే ఇలాంటి సమస్యలన్నీ కూడా పెన్షనర్స్ కూడా ఎదుర్కొంటున్నారు. జీత సవరణ జాప్యం వల్ల భవిష్యత్తులో చాలా పూర్తి స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యత కూడా మనకి ఉద్యోగులపైన ఉంది. డేటా ఎంట్రీ పేరు అదనపు బాధ్యతలు ఇవన్నీ కూడా మనకు ఉద్యోగులు చేస్తున్నప్పటికీ ఈ మిగతా సంక్షేమ పథకాలు అయితే అందుతున్నాయి, కానీ ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సంక్షేమ పథకాలకు కూడా వర్తింపదు. అలాగే ఇటువంటి జాప్యం జరగడం వల్ల తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుంది. కాబట్టి ఇకనైనా తొందరగా మనకి ఈ